వెల్కమ్ టు ఆర్కే. చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. చర్మం మొత్తం పొడిబారుతుంది. అదేవిధంగా హెయిర్ లాస్ కూడా అవుతుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ వాడాలి, ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి అన్న అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అశ్విని గుత్తేదార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చలికాలంలో చర్మానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? వాటిని ఏ విధంగా పరిష్కరించాలంటారు? ఇప్పుడు మనం స్కిన్ ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, అంటే ఎక్స్టర్నల్ ఆర్గన్. కాబట్టి ఏమైతే మన వాతావరణం అంటే సీజనల్ చేంజ్ బట్టి మన స్కిన్ సమస్యలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కొత్త వస్తూ ఉంటాయి. అంటే వింటర్ సీజన్లో స్కిన్ ఒక టైప్ ఉంటుంది, సమ్మర్లో ఒక టైప్ ఉంటుంది, వర్షాకాలంలో ఒక టైప్ ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఆర్గన్ కాబట్టి మన వాతావరణంలో హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్, తేమ అంటాం కదా, అది చాలా వరకు తగ్గిపోతుంది. సో దానివల్ల స్కిన్ పైన అంటే స్కిన్ సర్ఫేస్ పైన హ్యూమిడిటీ కానీ మాయిశ్చర్ కానీ, ఈ మాయిశ్చర్ మన వాతావరణానికి అబ్జర్వ్ అయిపోతుంది, అంటే ఇవాపరేట్ అయిపోతుంది. ఇవాపరేట్ అయ్యే వల్ల మన స్కిన్ చాలా వరకు డ్రైగా కానీ పొడిగా కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లాంటి సమస్యలు మన చలి వల్ల స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనం ఏం చేస్తాము, చలికాలం ఎక్కువ శాతం మనం హాట్ వాటర్ అంటే వేడి వాటర్తో షవర్ అంటే స్నానం చేయడం కానీ, రూమ్ హీటర్స్ కానీ వాడడం కానీ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ సర్ఫేస్లో ఉన్న మాయిశ్చర్ మన వాతావరణానికి ఎవాపరేట్ అయిపోయి స్కిన్ చాలా వరకు డ్రై అయిపోతుంది. సో దీనికి మనం ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి అన్ని ఇంపార్టెంట్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు పాయింట్ చెప్పారండి, మాయిశ్చరైజర్. అంటే మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి మన స్కిన్ రొటీన్లా కేర్ తీసుకోవడం. సో మనం స్నానం చేయగానే మనం లైట్గా ప్యాడ్ డ్రై చేసేసి ఆ తడి మీదనే మనము మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒక లేయర్గా అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఎక్కడ అంటే మన స్కిన్ టైప్, అంటే మన ఏ స్కిన్ టైప్ ఉంది దాన్ని బట్టి మనం మాయిశ్చరైజర్స్ కూడా సెలెక్ట్ చేయాలండి. దాంతోపాటు మన ఏ పార్ట్కి అంటే పెదవులకి అంటే మ్యూకస్ మెంబర్ పెదవులు అది డిఫరెంట్గా కేర్ తీసుకోవాలి. స్కిన్ బాడీలో ఉన్న స్కిన్ అది డిఫరెంట్ టైప్, దానికి డిఫరెంట్గా కేర్ తీసుకోవాల్సింది. దాంతోపాటు మన పామ్స్ అండ్ సోల్స్ అంటే మన అరిచేయి తరికాల థిక్ ఉంటుంది, అంటే దీనిలో థిక్ కెరాటిన్స్ ఉంటుంది కాబట్టి దీనికి మనం వేరే రకంగా కేర్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో మనం పెదవుల దగ్గర రాగానే మనం ఎక్కువ పెట్రోల్ ఐటమ్ లాగా మాయిశ్చరైజర్ వాడడం కానీ, స్కిన్ పైన మనం లైట్గా జెల్ మన లోషన్ బేస్డ్ కానీ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాల్సింది. దాంతోపాటు మన కాళ్ళ దగ్గర రాగానే స్కిన్ థిక్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో కొన్ని దొరికే కానీ కొన్ని క్రీమ్స్లా యూరియా బేస్డ్, గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ ఇట్లాంటి మాయిశ్చరైజర్ వాడితే బెటర్ ఉంటుంది. అంటే యూరియా ఇవి ఏం చేస్తాయంటే మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్కి రిటైన్ చేస్తాయి ఇవి. సో మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ బయట కాకుండా దానికి ఒక రిటైన్గా చేస్తూ ఉంటాయి. ఒకవేళ దాంతో మన వర్కౌట్ కాకపోతే మన గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్స్ దొరుకుతాయి, అది యూజ్ చేయొచ్చు. సో రకాల క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఒకవేళ మనకు ఐడియా లేకపోయినా మన నియర్ డర్మటాలజిస్ట్ కన్సల్ట్ కావచ్చు, డర్మటాలజిస్ట్కి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇట్లాంటి క్రీమ్స్, ఏ టైప్ ఆఫ్ క్రీమ్స్ ఏ ఏరియాకి ఎట్లా వాడాలి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే కాళ్ళ దగ్గర మనం పామ్స్ అండ్ సోల్స్కి వాడే క్రీమ్స్ ఉంటాయి కదా, వీలైనంత వరకు దానికి కాటన్ సాక్స్ వేసుకోవడం కానీ చెప్పల్స్ వేసుకుంటే మనకు ఆ మాయిశ్చర్ది బాగా మనకి ఉపయోగం అవుతూ ఉంటుందండి. పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎలాంటి మాయిశ్చరైజర్స్ కానీ అప్పుడు లేవు కదా మేడం. అప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించేవారంటారు? పూర్వకాలంలో మన ఉన్నాయి లేదని కాదు, ఓన్లీ ఇంత సొఫిస్టికేటెడ్ క్రీమ్స్ కానీ ఇవి మనకు అవైలబుల్ అప్పుడు. ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలంటే టెక్నాలజీ ఇప్పుడు మంచిగా అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మ్యానుఫ్యాక్చర్ ఉంది, చాలా కంపెనీస్ వచ్చాయి. పూర్వకాలంలో కూడా మనం యూజ్ చేసేది మన కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేది, మిల్క్ క్రీమ్ యూజ్ చేసేది, అలోవెరా యూజ్ చేసేది, షియా బటర్, కోకా బటర్, దీస్ ఆర్ ఆల్ బటర్స్. యాక్చువల్లీ ఇవన్నీ మన ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవైలబుల్. ఓట్స్ ఉండే, సో పూర్వకాలం కూడా వాడేది, బట్ కొంచెం సొఫిస్టికేషన్ ఇప్పుడు ఎక్కువ అయింది, అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. సో పూర్వకాలంలో వాడేది ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం అట్లా.
చర్మం పొడిగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోతుంది. ఈ మాయిశ్చరైజ్ గానీ, ఎలాంటి వేరే క్రీమ్స్ రాసుకోవడం ఎందుకు అనుకుంటారు? అసలుకు కొబ్బరి నూనె ఈ చర్మానికి రాసుకోవడం మంచిదేనంటారా? కొబ్బరి అంటే ఏంటంటే అది ఒక లిపిడ్ ఆయిల్. సో మనకు స్కిన్కి మనం అప్లై చేస్తే స్కిన్లో ఉన్న క్రాక్స్ కానీ స్మూత్ అయిపోతాయి. దాంతోపాటు కొబ్బరి నూనె ఎట్లాంటి పనిచేస్తుంది అంటే ఇట్ విల్ ఫార్మ్ అ లేయర్, అక్లూజివ్ లేయర్ ఫామ్ అయిపోయి మన బాడీలో ఉన్న తేమ అంటే మన బాడీలో ఉన్న మాయిశ్చరైజర్ ఎక్కువ వ్యాపరేట్ కాకుండా ఉంటుంది. బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కొబ్బరి నూనె మన ఆయిలీ స్కిన్ వల్ల వాడలేము. మన కొందరికి కొబ్బరి నూనె పడదు, వాళ్ళకి దానికి అలర్జిక్ రియాక్షన్ వస్తాయి, యాక్ని ఎక్కువ అయిపోతుంది, కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొబ్బరి నూనె మన ఓపెన్ పోర్స్ ఉంటాయి మన బాడీలో, ఆ పోర్స్కి బ్లాక్ చేసే వల్ల మనకి ఏమైందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్గా కామన్గా మన కొబ్బరి నూనె వాడే వాళ్ళలా చూస్తూ ఉంటాం. మన చలికాలంలో మన పెదాలు ఎందుకు పగులుతాయంటే చలికాలంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మనం వాటర్ ఎక్కువ తాగం. సో దానివల్ల మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో అది ఒక రీజన్ మన పెదవుల్లో పగలడం కానీ క్రాక్స్ రావడం కానీ. సెకండ్ ఏమంటే మన యూజ్ చేసే పేస్ట్ కానీ. సో మనం ఒక్కొక్కసారి ఏమైతే కొన్ని పేస్ట్ బాగా హార్ష్ ఉంటాయి, అట్లాంటి పేస్ట్ వల్ల కూడా మన మ్యూకస్ మెమరీ ఇరిటేట్ అయిపోతుంది. సో మనం తినే ఫుడ్, సో ఆల్రెడీ డ్రై స్కిన్ ఉంటుంది, పెదవుల స్కిన్ డ్రై ఉంటుంది, క్రాక్స్ ఉంటాయి, దానికి మనం కొంచెం యాసిడిక్ ఫుడ్ కానీ నిమ్మకాయ పచ్చళ్ళు అని ఆరెంజెస్ ఏమైనా తిన్నాం అనుకో అది మన స్కిన్ మ్యూకస్ మెమరీ పెదవుల మ్యూకస్ మెమరీకి ఇరిటేట్ చేస్తుంది. సో మనం ఇట్లాంటి ఫుడ్స్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మనం ఇట్లాంటి యాసిడిక్ ఫుడ్ తినే ముందు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వాస్లిన్ కానీ అప్లై చేస్తే బెటర్ ఉంటుంది. దాంతోపాటు మనం బ్రష్ చేసేటప్పుడు మనకు మంటలు వేస్తే మనకు కొద్దిగా లైట్గా వాస్లిన్ పెదవులకు పెట్టి మనం బ్రష్ చేసినా బెటర్ ఉంటుంది. అండ్ మీరు మీ పేస్ట్ కూడా చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు బాగా స్ట్రాంగ్ పేస్ట్ ఉంటే గో ఫర్ ఏ మైల్డర్ పేస్ట్ యూజ్ చేసినా పర్లేదు. అంటే లైక్ బేబీ పేస్ట్ అట్లనే మైల్డ్ బాగా అసిడిక్ పేస్ట్ లేకుండా మనం యూజ్ చేస్తే మనం పెదవులు పగడం చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా కొందరికి ఏమైందంటే వాళ్ళకు లిప్స్ డ్రై అవుతా ఉంటే వాళ్ళు మాటికి దాన్ని లిప్ చాపింగ్ అంటారు, ఎక్కువ తడుపుతా ఉంటారు. దానివల్ల ఏమైతుందంటే మన సలైవలో యాసిడ్ ఉంటుంది, ఆ యాసిడ్ ఏం చేస్తుంది మన పెదవులకు ఉన్న మ్యూకస్ మెమరీకి ఇరిటేట్ చేస్తుంది. సో ఇవన్నీ మనం ఆపి కొంచెం రెగ్యులర్లీ వాస్లిన్ జెల్లీ కానీ పెట్రోలాటమ్ కానీ ఓట్ బిల్ మాయిశ్చరైజర్స్ లిప్ బామ్స్ మనం రెగ్యులర్లీ వాడితే చాలా వరకు మనకు పెదవులని క్రాక్స్ రావడం తగ్గిపోతుంది. దాంతోపాటు నైట్ టైం నిద్రపోయే ముందు కంపల్సరీగా ఒక వాస్లిన్ పెట్రోలియం జెల్లీ థిక్ లేయర్ మన పెదవులకి అప్లై చేసినా మళ్ళీ చాలా వరకు ఇవి లిప్స్ క్రాక్ రావడం కానీ పగలడం కానీ తగ్గిపోతుంది. మేడం అలాగే మార్కెట్లో చాలా రకాల మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉన్నాయి కదా, ఈ మాయిశ్చరైజర్ వాడితే మీ చర్మం నిర్జీవంగా ఉన్న మీ చర్మం కాంతివంతంగా మారుతుందని కొందరు, మరికొందరేమో అతి మృదుగా మారుతుందంటూ ఇలా నానా రకాల అడ్వర్టైజ్మెంట్లు అయితే టీవీలో ఇంకా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా మేడం. అసలుకు ఎలాంటి మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ వాడాలంటారు? ఇప్పుడు చలికాలం మనం వాడే క్రీమ్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో మీరు అన్నట్టు చాలా వరకు క్రీమ్స్, లోషన్స్, జెల్ బేస్ క్రీమ్స్ అండ్ చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తే ఎవరైనా అంత బ్రాండ్ నేమ్తో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు యాజ్ అ పేషెంట్గా కానీ యాజ్ అ పర్సన్గా కానీ ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి మీ స్కిన్ టైప్ ఏంటి. అది ఆయిలీ స్కిన్నా, వెరీ డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, అండ్ ఏ పార్ట్కి మీరు వాడే అనుకుంటున్నారు మాయిశ్చరైజర్. అంటే కొందరు ఫేస్ కోసం కొంటారు మాయిశ్చరైజర్స్, కొందరు బాడీ కోసం కొంటున్నారు, కొందరు పామ్స్ ఏదైనా పాదాల కోసం కానీ క్రాక్స్ ఫిట్ ఉంటాయి కదా దానికోసం కొంటామా. సో మీరు కొనేటప్పుడు ఏ ఇండికేషన్ కోసం ఏ ప్రాబ్లం కోసం మీరు కొంటున్నా అది మీరు చూసుకోండి. దాంతోపాటు మన మార్కెట్లో దొరికే క్రీమ్స్ కానీ ఫార్మసీలో దొరికే క్రీమ్స్ కానీ దాని వెనకాల మీరు చదవండి ఇంగ్రీడియంట్స్ ఏముంది అవైలబుల్ లేదు దానిలో, ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేశారు, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దాని ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేయండి అంటే మీ టైప్ ఆఫ్ స్కిన్ ఏంటి, దేనికోసం మీరు వాడాలనుకుంటారు, మీ ప్రాబ్లం ఏంటి. ఒకవేళ అనుకోండి మీకు అంత ఐడియా రాకపోతే మీరు నియర్ బై డర్మటోలజిస్ట్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ కావండి, వాళ్ళు మీకు చెప్తారు అంటే మీ ప్రాబ్లం ఏంటి, మీ టైప్ ఆఫ్ స్కిన్ ఏంటి అండ్ ఎట్లాంటి మాయిశ్చరైజర్స్ ఎట్లాంటి క్రీమ్స్ మీరు వాడాలి, వాళ్ళు మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. అంటే మేడం మీ స్కిన్ టైప్ని బట్టి కూడా మాయిశ్చరైజర్స్ అనేవి ఉంటాయా మేడం? డెఫినెట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కిన్ టైప్ బట్టి మాయిశ్చరైజర్స్ కానీ మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అనుకోండి మన ఫేస్కి మనము మాయిశ్చరైజర్ వాడుతున్నాం. జనరలీ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్. ఒకటి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. టీనేజ్ వాళ్ళకు కొంచెం ఆయిలీ స్కిన్ ఉంటుంది, అదే డ్రై అండ్ వెరీ డ్రై స్కిన్ మన ఏజ్డ్ పీపుల్కి డ్రై స్కిన్ ఉంటుంది, చిన్న పిల్లలకి మనకు డ్రై స్కిన్ ఉంటుంది. కాంబినేషన్ స్కిన్ అంటే వాళ్ళ స్కిన్ వింటర్లో డ్రై అనిపిస్తుంది,
అదే మన సమ్మర్ రాగానే వాళ్ళ స్కిన్ కొద్దిగా ఆయిలీగా అనిపిస్తుంది. సో డిపెండింగ్ అపాన్ మీ స్కిన్ టైప్ మీకు మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అండ్ ఇంకొకటి అంటే ఒక మిత్ ఏముందంటే ఆయిలీ స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరం లేదు. ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ వాడాలి. సో వాళ్ళకి మేము జనరలీ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ సజెస్ట్ చేస్తాం. జెల్ బేస్డ్ అంటే మరీ గ్రీసీగా ఉండదు, హైడ్రేషన్ ప్రాపర్గా ఉంటుంది, ఫేస్ మీద పెద్దగా హెవీగా అనిపించదు. సో జనరలీ ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. దాంతోపాటు డ్రై స్కిన్ ఆర్ వెరీ డ్రై స్కిన్, ఏజ్డ్ స్కిన్ అంటే ముసలోళ్ళకి జనరల్లీ వాళ్ళకి బాగా డ్రై అయిపోతుంది, అట్లాంటి వాళ్ళు ఆర్ చిన్న పిల్లలకి క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే బెటర్ ఉంటుంది. అంటే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఏముంటుంది అంటే అంటే ఆయిలీగా ఉంటుంది, దానికి ఆయిలీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆక్లూజన్ లాగా అది పనిచేస్తుంది. ఒకవేళ మన బాడీ సర్ఫేస్ ఏరియాకి వాడాలంటే మనం లోషన్ బేస్డ్ వాడాలి. లోషన్లు ఏమంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ లోషన్స్ మన బాడీకి వాటే స్ప్రెడబిలిటీ మంచిగా ఉంటుంది, మన ఆల్ ఓవర్ ద బాడీ మంచిగా దానికి అప్లై చేసుకోవచ్చు. మన మాయిశ్చరైజర్ అప్లై చేసిన ఒకటే మైండ్లో పెట్టుకోవాలంటే జనరలీ మన తడి మీద పెడితే మాయిశ్చరైజేషన్ బాగుంటుంది అండ్ ఆ తడి ఈజ్ నథింగ్ మాయిశ్చరైజర్. సో ఆ మాయిశ్చరైజర్కి మన ఒరిజినల్ మాయిశ్చరైజర్ వాటర్ మాయిశ్చర్కి మనం ఇంకొక లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్తో మనం సీల్ చేస్తున్నాం. సో జనరలీ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేవాడు కొంచెం తడిలో అప్లై చేస్తే బెటర్ ఉంటుంది. ఇక సబ్బుల విషయానికి వస్తే చలికాలంలో ఎలాంటి సబ్బులు వాడాలంటారు? ఇప్పుడు మనకు సబ్బుల గురించి మనం మాట్లాడితే మనం చూడాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ pH. ఇక pH వాల్యూ ఒకటి ఉంటుంది మన స్కిన్ పైన సర్ఫేస్ పైన ఒక pH వాల్యూ ఉంటుంది. ఆ pH వాల్యూ ఈజ్ ఫ్రమ్ 4.5 to 5.5. ఇది యాసిడ్ మ్యాంటల్ అంటాం. అంటే ఈ యాసిడ్ మనకు స్కిన్ లేయర్ లా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. యాసిడ్ మ్యాంటల్ బ్యారియర్ డిస్ట్రాయ్ అయింది అనుకో మన బయట నుంచి అన్ని బ్యాక్టీరియాస్ కానీ మన స్కిన్ పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని బాడీలో ఎంటర్ అవుతాయి. సో ఈ యాసిడ్ మ్యాంటల్ మన డిస్ట్రాయ్ చేయకుండా మన సబ్బులు వాడాలి. సబ్బులు సెలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో pH బ్యాలెన్స్ ఉందా లేదు చూసుకోవాలి. pH జనరలీ 5.5 ఉండాలి, అట్లాంటి సబ్బులు మనం సెలెక్ట్ చేయాలి. దాంతోపాటు గ్లిసరినేటెడ్ సిండేట్ బార్స్ అవైలబుల్ ఉన్నాయి, వీలైనంత ఇట్లాంటి సబ్బులు మనం సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మనం చేస్తే సాలిడ్ సబ్బుకైనా లిక్విడ్ సోప్స్ చాలా బాగా పనిచేస్తాయి, ఎందుకంటే సాలిడ్లో కొంచెం అల్కలైన్ ఉంటుంది కాబట్టి మన యాసిడ్ మ్యాంటల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. లిక్విడ్ సోప్స్ చాలా బెటర్ ఉంటాయి, హైజీనిక్గా కూడా ఉంటాయి. సో వీలైనంత వరకు మన లిక్విడ్ సోప్స్ విత్ pH బ్యాలెన్స్ ఆఫ్ 5.5 వరకు మనము సెలెక్ట్ చేస్తే మనకు స్కిన్ కి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ హైడ్రేషన్ కూడా ఉంటుంది. మేడం అలాగే ఈ కాలాన్ని బట్టి కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఈ చలికాలంలో పింపుల్స్ రావనే నమ్మకాలు ఉన్నాయి, అవి ఎంతవరకు నిజం అంటారు? పింపుల్స్ ఏంటంటే ఇది ఒక టర్మ్, జనరలీ పింపుల్స్ మనకి చాలా వరకు కామన్ గా ఈ మధ్యలో ఒక ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. జనరలీ టీనేజ్ పీరియడ్ లో పింపుల్స్ కామన్ ఉంటాయి. బట్ నౌ డేస్ అంటే ఈ మధ్యలో ఏమైందంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల కొద్దిగా సెడెంటరీ లైఫ్ స్టైల్, స్లీప్ ప్రాపర్ గా లేదు, హార్మోన్ చేంజెస్ వల్ల, ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు, దీనివల్ల యాక్నే మనం జనరల్లీ నేను చూస్తున్నంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 11 to 35 అంటే ఈ రేంజ్ చాలా వరకు పెరిగింది. అప్పుడు టీనేజ్ పీరియడ్ ఉంటుంది, నా 11 to 35 వరకు మన యాక్నే ప్రోన్ చూస్తున్నాం. సో జనరల్లీ యాక్నే మనకి ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన హార్మోన్ చేంజెస్ వల్ల, మన లైఫ్ స్టైల్ మంచిగా లేకపోతే మన యాక్నే ప్రోన్ స్కిన్. సో టీనేజ్ పీరియడ్ లో మనం ఏం చూస్తాం, యాక్నే T జోన్ లో కామన్ గా ఉంటుంది యాక్నే. అది మనం అడల్ట్ ఏజ్ లో మన మ్యాండిబుల్ అంటే ఈ నెక్ దగ్గర, ఈ యాంగిల్ దగ్గర, మ్యాండిబులర్ యాంగిల్ దగ్గర మన యాక్నే ఎక్కువ వస్తూ ఉంటాయి. చలికాలంలో ఈ యాక్నే అగ్రవేట్ కావచ్చు. ఎందుకు అగ్రవేట్ అయితే మన స్కిన్ ఒకలా డ్రై అయింది అనుకో, బాగా పొడి బారిందంట, సో మీరు క్రాక్స్ వస్తాయి స్కిన్ పైన. సో అన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ యాక్నే మన ఎక్కువ అవకాశం ఉంటుంది చలికాలంలో కూడా. మేడం అలాగే ఈ చలికాలంలో ఎక్కువగా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తుంటారు కదా చాలా మంది, ఇంకొంతమంది అయితే ఇంకా ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళతోనే స్నానం చేస్తారు. అసలుకు వేడి నీళ్ళు ఇంతే వేడిగా ఉండాలనే నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? అలాగే చాలా మంది స్నానం చేసే ముందు కొబ్బరి నూనె రాసుకొని స్నానం చేస్తుంటారు, ఇలా చేయవచ్చు అంటారా? చలికాలంలో స్నానం ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే చలికాలంలో మన స్నానం ఏ సబ్బుతో చేస్తున్నాం, ఏ వాటర్తో చేస్తున్నాం, ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చలికాలంలో మనం వీలైనంత వరకు గోరచ్చ నీళ్ళతో స్నానం చేయాలి. మన బాగా వేడి వాటర్తో కానీ హాట్ వాటర్తో షవర్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్, మన బాడీలో కొన్ని న్యాచురల్ ఆయిల్స్ అవి వాష్ అవుట్ ఆఫ్ అవుతాయి, అవి స్ట్రిప్ అయిపోతాయి. దాంతోపాటు ఎక్కువసేపు మనం స్నానం చేస్తే, లాంగ్ టర్మ్ స్నానం చేస్తే బాడీలో ఉన్న మాయిశ్చరైజర్ కూడా వ్యాపరేట్ అయిపోతుంది. సో చలికాలం వీలైనంత వరకు నాట్ టు మోర్ దెన్ 2 to 3 minutes, దీనికి ఎక్కువసేపు మనం స్నానం చేయొద్దు.
ఒకవేళ స్నానం నుంచి బయటికి రాగానే లైట్గా ప్యాడ్ డ్రై చేసేసి కొంచెం మన స్కిన్ తడిగా ఉంటుంది కదా, ఆ తడిలోనే మనకు థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్, మరీ డ్రై స్కిన్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాళ్ళు పెట్టుకోవచ్చు. మన స్నానం చేసే ముందు కోకోనట్ ఆయిల్ పెట్టుకోవచ్చు, స్నానం చేసిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం స్నానం చేసే ముందు కోకోనట్ ఆయిల్ పెట్టామనుకో మనకి యూజ్ ఏంటంటే మన బాడీ ఒక లేయర్గా ఫామ్ అవుతుంది. సో ఎక్కువ మన వాటర్ వేపరేట్ కాకుండా ఉంటుంది అండ్ బాడీలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ కూడా పోకుండా ఉంటుంది. సో మన కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ బాత్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఆకే న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.